హాయ్ హలో సలాం నమస్తే వెల్కమ్ టు మన తెలంగాణలో భాగంగా ఇవాళ కరీంనగర్ రావడం జరిగింది. కరీంనగర్లో ఎందుకు కరీంనగర్ వచ్చినామంటే కళకు కళ్ళు అవసరం లేదు, కళకు కాళ్ళు అవసరం లేదు, కళకు కుత్తిక కావాలి, కళకు మనసు కావాలి, కళకు కళంతా కళ ఉండాలి, కళను నమ్ముకుంటే ఏదైనా సాధ్యమవుతుంది అని కళ్ళు లేకపోయినా పాటలతో వాళ్ళకు వచ్చిన పాటలతో జనాన్ని మెప్పిస్తూ వాళ్ళ జీవనోపాధిని సాగిస్తున్న అన్న మన గంగాధర్ అన్నతో మనం ఇవాళ ఉన్నాం. గంగాధర్ అన్నతో 2-3 ముచ్చట్లు మాట్లాడదాం. ఎందుకంటే వీళ్ళన్న రవి కూడా ఒక మంచి సింగర్ ఉండే, వీళ్ళంతా కొండగట్ట దగ్గర వీళ్ళు అంటే చాలా ఫేమస్. రవి పాటలు కానీ గంగాధర్ అన్న పాటలు కానీ వీళ్ళు పాటలు పాడతారు, వీళ్ళే రిధం కొట్టుకుంటూ చేయటంలో చాలామంది భక్తులు కూడా ఆశ్చర్యపోయి అరే ఇంత చక్కగా పాడుతున్నారు, ఇంత బాగా పాడుతున్నారు అని కొన్ని మనలాంటి యూట్యూబ్ ఛానల్ వచ్చి వాళ్ళని ఫేమస్ చేసి వాళ్ళకి ఎంతో కొంత జీవనోపాధిని కల్పిస్తే వాళ్ళ మధ్యలో ఈవెన్ కన్న తల్లి దగ్గరనే వచ్చిన చిచ్చులేంది, వాళ్ళకు వచ్చిన పంచాయతీలు ఏంది, ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఎందుకంటే పాట పూట గడిపేటందుకు బాట కావాలి, కానీ పాట ఉన్న బంధాలని చెడగొట్టేటందుకు మాట కావద్దు, బాట కావద్దు. అటువంటి పాట వీళ్ళ మధ్యలో ఏం పంచాయతీ పెట్టిందనేది ఒకసారి తెలుసుకుందాం. నమస్తే గంగన్న. నమస్తే అన్న. ఎస్ గంగాధర్ అన్నయ్య, నేను ముద్దుగా గంగన్నని పిలుస్తా. మన రవితో పాటు చాలా అద్భుతంగా, రవి వాళ్ళ తమ్ముడు అద్భుతంగా వాడతాడు. అమ్మ గంగాధర్ అన్న వాళ్ళ అమ్మ 3 కొడుకుల్ని అన్నది, ఒక ఆయన బాగుంటాడు. వీళ్ళిద్దరూ సంబంధించిన చిన్న అంగవైకల్యం అంటే కళ్ళు కనపడకపోవడం అనేది పుట్టుకలో వచ్చినటువంటి ఒక సమస్య. అక్కడి నుంచి వాళ్ళు పాటనే నమ్ముకొని పాటనే బాటగా చేసుకొని పాటనే జీవనోపాధిగా చేసుకొని పోతున్న కారణం. అందులో గంగాధర్ అన్న కొంత చదువుకోవడం కూడా జరిగింది. ఎస్ అన్న, ముందుగా ఒక్క పాటతో మనం కార్యక్రమం స్టార్ట్ చేయాలి. ఓకే అన్న. యా. జుమ్మ దినము జుమ్మారాతు దినము గమ్మతైన దినము దసరా లాంటి దినము ప్రాణ దోస్తులను కలుసుకుంటాము, కలుసుకొని కమ్మగా తింటాము. ఎన్ని బాధలున్నా మరచిపోతాము, గల్ఫ్ జిందగీలో తడిసిపోతాము. గాయమెంతదైనా ఓర్చుకుంటాము, ఇంటోళ్ళతో మంచిగున్నామంటాము. ఆగమాగములే ఉంటాము, వయసు గడ్డలా చికెను తింటాము. బంగాళీ మార్కెట్ కోతాము, భలే జూరుగా తిరిగి వస్తాము. జుమ్మ దినము జుమ్మారాతు దినము గమ్మతైన దినము దసరా లాంటి దినము ప్రాణ దోస్తులను కలుసుకుంటాము, కలుసుకొని కమ్మగా తింటాము. భార్యతో ఫోనులోన మాట్లాడుతూ బాధలన్నీ మరిచిపోతాము. అమ్మతో మాట్లాడినంతసేపు ఆకలిని మరిచిపోతాము. అయ్యే చెప్పిన మాటలేని గుండె ధైర్యమే నింపుకుంటాము. కన్న బిడ్డల నోటి మాటలేని కంటి నీరు అడుపుకుంటాము. జుమ్మ దినము జుమ్మారాతు దినము గమ్మతైన దినము దసరా లాంటి దినము ప్రాణ దోస్తులను కలుసుకుంటాము, కలుసుకొని కమ్మగా తింటాము. అంటే ఇది గల్ఫ్ అన్నల పాట కానీ అవునన్న. అక్కడ వలస పోయిన వాళ్ళ అసలు పాట ఎట్లా నేర్చుకున్నాడు? ఇప్పుడు చదివే రాదు, చూడటానికి అంటే మనకు కనపడదు మీకు కళ్ళకు. మొబైల్ అని చూసి నేర్చుకున్నా. వేరే గుర్రప్రామణట అయినా వాడిండు. అయితే వాడితే వేరే వాళ్ళు నాకు వాట్సాప్ లో పంపించారు. మళ్ళీ ఆ సాంగ్ కూడా మొన్న స్టూడియోలో వాడిపించుకోరు. రికార్డింగ్ స్టూడియోలో హిట్ అయింది. అవునన్న. నువ్వే వాడినావా? పాడినా. బ్లైండ్ సింగర్ గంగాధర్ సాంగ్ అని కొడుతుంది, గల్ఫ్ అని కొడితే. గల్ఫ్ అన్నల మీద ఇది వాడినా. అసలు ఈ పాటల వైపు రావాలి, పాట ఎందుకు వాడాలనుకున్నాను? స్టార్ట్ అయింది నీకు? నాకు ఎక్కడ అంటే నాకు హాస్టల్ ఉన్నప్పుడు బాగా స్టార్ట్ అయిందన్న. హాస్టల్లో చదువుకునేటోని మా మేడం సాంగ్స్ నేర్పించేది. ఏం నేర్చుకున్నావు మేడం దగ్గర? ఫస్ట్ పాట అదివో అదివో. ఏదో ఒకసారి వాడ. అదివో అదివో అల్లదివో శ్రీ హరివాసము, అదివో అల్లదివో శ్రీ హరివాసము. 10,000 శేషుల పడగల మాయము, అదివో అల్లదివో శ్రీ హరివాసము.
అది వెంకటాచలమకిలో నాథము అదివో బ్రహ్మాదుల కపురూపము అది వెంకటాచలమకిలో నాథము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్య నివాసమఖిల మునులకు అదివో నిత్య నివాసమఖిల మునులకు అది చూడుడు అది మ్రోకుడు ఆనందమయము అదే చూడుడది మోకుడానందమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము శ్రీ హరివాసము శ్రీ హరివాసము. అద్భుతంగా నాకు మళ్ళీ ఒక బాలసుబ్రహ్మణ్యం కనబడ్డాడు వాయిస్. థ్యాంక్స్ అన్న, నిజంగా ఎంత బాగా పాడినావు. అంటే హాస్టల్లో ఇది ఫస్ట్ నేర్చుకున్నావు? ఫస్ట్ నేర్చుకున్నా. ఇది ఫస్ట్ పాట. తర్వాత నువ్వు కొండగట్లో ఫేమస్ గా మీరు అవి ఎక్కువ ఉంటారు కదా, అంటే నువ్వు వాడితే జనాలు ఇది వాడు గంగన్న అని దగ్గరకు వచ్చి పాడిపించుకునే అన్నారు అన్న. అంజనా దేవుంది. అవునా? తొలి పొద్దు పడుపు తీరు అంజన్నా ఆకుండా గట్టునా విలసిన ఉమాయన్నా తొలి పొద్దు పడుపు తీరు అంజన్నా ఆకుండా గట్టునా విలసిన ఉమాయన్నా నీకు గనగన గంటల నాదాలంట సింధూర గంధాల పూజలు అంట నాదాలంట సింధూర గంధాల పూజలు అంట తొలి పొద్దు పొడుపు తీరు అంజన్నా ఆకుండా గట్టునా విలసిన ఉమాయన్నా అలనాడు రామయ్యేసిన అడుగులు ఉన్నాయో కరుణగల్ల సీతం ఏడ్చిన కన్నీళ్ళున్నాయో కరుణగల్ల సీతం ఏడ్చిన కన్నీళ్ళున్నాయో ఆ గుర్తులు చూస్తూ ఉంటే ఒళ్ళు పులకరించు ఆనాటి జ్ఞాపకాలే కళ్ళల్లా మిదులు ఆనాటి జ్ఞాపకాలే కళ్ళల్లా మిదులు రామయ్య తండ్రితో నీకున్న అనుబంధం కొండగట్టు గుర్తులు చూస్తే తెలిసేము అంజన్నా రామయ్య తండ్రితో నీకున్న అనుబంధం కొండగట్టు గుర్తులు చూస్తే తెలిసేము అంజన్నా తొలి పొద్దు పొడుపు తీరు అంజన్నా ఆకుండా గట్టునా విలసిన ఉమాయన్నా జగమందు ఏడాలేని జలబుగ్గుందయ్యో పులివడిన బాయే చూస్తే పులకించు వల్లు పులివడిన బాయే చూస్తే పులకించు వల్లు భయములు తొలగించే భైరవ స్వామి ఉన్నాడు శనిగ్రహాలిడవాపే బేతాళుడు ఉన్నాడు శనిగ్రహాలిడవాపే బేతాళుడు ఉన్నాడు నీకుండా గట్టునా నిద్రాలు జేయంగా గడియ గడియ గండాలన్నీ గంగలో నగలుసయ్యో నీకుండా గట్టునా నిద్రాలు జేయంగా గడియ గడియ గండాలన్నీ గంగలో నగలుసయ్యో తొలి పొద్దు పొడుపు తీరు అంజన్నా ఆకుండా గట్టునా విలసిన ఉమాయన్నా. థ్యాంక్ యూ బ్రదర్. సూపర్ సూపర్ సూపర్. నిజంగా దేవుడు ఎదురుగా ఉన్నట్టున్నది నువ్వు వాడుతుంటే. ఓకే అన్న, అద్భుతంగా. ఇంత మంచి పాట, అంటే పాటను నమ్ముకొని కళ్ళు లేకపోయినా ఏదో దేవుడిచ్చిన వైకల్యం దాన్ని క్షమిస్తూ దాని మీద ఆధారపడకుండా దాన్ని భయపడకుండా ఒక జీవితాన్ని మొదలుపెట్టింది కదా నువ్వు రవి. అవునా? అవునన్నా. ఎస్, మీ అన్న రవి కూడా ఇంటర్వ్యూస్లో వీటిల్లో ఫేమస్ అవుతుంది. ఎందుకు పాట మీ ఇంట్లో పంచాయతీ పెట్టింది? పాట పంచాయతీ అంటే ఇప్పుడు అయితే మా అమ్మకు ఆటో నేనే మాట్లాడినా అన్న. ఆటో మాట్లాడితే అయితే నీకు కొన్ని రోజులు వెళ్ళిపోయిన ఉంటాయి. అంటే ఇక మ్యారేజ్ చేసుకున్నా అన్న. అయితే వెళ్ళిపోయిన ఉంటాయి. వెళ్ళిపోయిన వాళ్ళే నువ్వు లేవుగా రకంగా ఎట్లా అని మా అమ్మ అన్నది. అన్న వాళ్ళే నాకు తెలిసిన ఆయన ఉన్నాడు ఆటో అయినా, నేను ఆటో మాట్లాడతా అని ఆయనకు ఫోన్ చేసి డైలీ 500 ఇస్తారా అన్న. ఇప్పుడు డైలీ 500 అంటే మంత్లీ 15,000 అవుతుంది.
ఇక అయితే ఎట్లయితుంది ఎవరు రారు అన్నట్టు. చాలా మందిని అడిగితే 20,000 25 అట్లా అడిగారు. ఇష్టం వచ్చినట్టు అడుగుతారు. ఇక ఆయన తెలుసు కాబట్టి అడిగితే ఇక ఆయనతో ఓడు ఇలా అచ్చుడు. ఇక వచ్చిన వాళ్ళు అయితే మా అన్న ఏం చేసిండు, మా అన్న మాదినే విషయం లేదు నువ్వు అన్నీ ఆయనకి నువ్వే కొనిస్తున్నావు. ఇక ఇప్పుడు మన సిరిసిల్ల లావణ్య అక్క వాళ్ళు ముగ్గురం అన్నదమ్ములం. అయితే ఆ లావణ్య అక్క వాళ్ళు మీరు కారు తెచ్చుకోవాలమ్మా, మీకు కారు కావాలంటే ఏం చేసిండు, అక్క నేను కొనుక్కుంటా అక్క నా పైసలతోని అని అన్నాడు. అన్న వాళ్ళే ఆయన కారు కొన్నాడు. నెలకు 15,000 మీరు కట్టు ఇయ్యి నాకు ఇస్తే నేను అవే కిస్తీలు కట్టుకుంటా అని ఆయన 80,000 పెట్టి తెచ్చుకోండు. ఆయన డబ్బులు పెట్టి నెల కట్టుకున్నాడు అన్నట్టు. లేదు మీరే కొనిచ్చిర్రు, నువ్వే కొనిచ్చినావు, పైసా అంతా బాగా అంటే వేరేటైనా అంటే అయినా కొనుక్కున్నాడు అన్నట్టు కిరాయికి ఈరా అన్నాడు. ఆయన కొనుక్కున్నట్టు ఉంటదని ఇక కొనుక్కున్నాడు. ఇక కొనుక్కునే వరకు లేదు నువ్వు ఆయనకే ఇస్తున్నావు డబ్బులు అనుకుంటా అమ్మని ఇబ్బంది పెట్టి అదినే చెప్పు పట్టి కొట్టింది, ఇంటికెళ్ళ పట్టి ఇగ్గి కొట్టింది. ఈ అన్న మొన్న సాతిలా కాలేసిండు, కొడలు పట్టి కోసేస్తా అని. నేను జాదుకుంటా రవిని, ఎందుకంటే నేను వచ్చినుంటి. నేను వచ్చి నాకు ఇల్లు కావాలి అన్న, 3 పొత్తుల బిల్డింగ్ ఉంది అన్న, 2 గుంటలన్నర ప్లాట్ ఉంది, గవర్నమెంట్ ఇచ్చింది. ఇచ్చిన వాళ్ళు అయితే అది పంచుకుంటామంటే అది, ముగ్గురం పంచుకుంటామంటే అది మా ఇద్దరికి వచ్చింది, ఆయనకి ఎందుకన్నా అది కావాలి ఇది కావాలి అన్నాడు. అట్లా కుదరదని నేను అన్నా, నాది నాకు కావాలి, నాకు ఏమన్నా కట్టి నువ్వే తీసుకో అన్నట్టు, నువ్వే 20 లక్షలు ఇచ్చి తీసుకో అన్నాడు. కళ్ళు ఉన్నోడు తీసుకుంటాడు కానీ కళ్ళు లేనోడు తీసుకుంటాడు అన్న. ఇక అట్లా ఎవరికి అమ్మని కొట్టుడు తిట్టుడు. అమ్మ గురించి అంటే ఇప్పుడు అన్న చెప్పిర్రు అన్నట్టు, మా అదిన మంచిది కాదు మందు పెడుతుంది అన్నట్టు. ఇక మందు పెట్టి ఇక దగ్గర వేసుకున్నది. ఇట్లా నేనంటే పానం విడుచుకునేటోడు అన్న, బాగా లైక్ చేసేటోడు, కాకుండా వేయండు. బాధ అనిపిస్తుంది, నా తల్లి నాన్న వాళ్ళే నాకు ఎందుకు ఇన్ని రోజులు చనిపోయిండు అని చెప్పిండు. క్యాజువల్ గా వదిలేసిన. యూట్యూబ్ లో చెప్పే వరకు నాకు అక్క మరికి ఇట్లా సంగతి అక్క, నేను అక్కకు ఫోన్ అక్క, నాకు మన స్నేహ అక్క విలేజ్ టీవీ ఆ అక్క ఏబట్టి మాకు ఇన్ని రోజులు హెల్ప్ జరిగింది అన్న. ఇప్పుడు మీరు అట్లా ఆ మాట అనటం, ఆయన ఇన్ని రోజులు సాదిరు పెంచిరు పెద్ద చేసిర్రు, ఆ మాట ఎట్లా తీసుకున్నారు మరి, మీకేమనిపించింది? అట్లా మాట అనిపించిన బాధ అనిపించి చచ్చిపోతాను పోయినా సార్, నేను ఏ పాపం చేసి ఇట్లా మాట్లాడుతాను అంటే ఇక చచ్చిపోవడం ఎందుకమ్మా నేను చదువుకుంటాను, ఈయన దగ్గరికి వచ్చి ఇన్న ఉన్న వద్దులు దేవుని గుడి కాడ జోరు వేసుకున్నాం, నాకు పానం ఉసారు లేకుండా. కన్నప్పుడు అలా రాత బాగలేదు, ఇద్దరు కన్నులు లేకుండా పుట్టిర్రు, ఏదో పాట తోడైంది, ఇన్నొద్దులకు కొంచెం ఏదో పైసా ఏదో కనబడుతుంది, మరి ఇంతలోనే అంత ఎందుకు జరిగింది? నేను ఎంబడే ఫోరన్ని తీసుకుపోకుండా తెచ్చిన డబ్బులన్నీ ఆయనకి ఇవ్వాలంట, వాళ్ళకి ఇస్తే తాకుండా తినుకుంటూ ఉంటారు. మా పరిస్థితి ఎట్లయితే చచ్చమ్మకు వానికి ఏం లేకపోతే వాడిని అడిగిపించి 5 రూపాయలు ఇయ్యారు, మళ్ళీ అన్ని తింటారు, అన్ని ఏమైనా చేసి మళ్ళీ మాకెట్లా ఉంటదని నేను ఇయ్యనని నేను అన్నా. ఇయ్యనంటే నా ఎందుకు ఇయ్య, నా పాలెందు నువ్వెందుకు ఇయ్య, వాడిని తెచ్చి ఇక్కడనే పెట్టినావు, ఇల్లు పంచుకొని మా నాన్నకి చెప్తున్నావు, ఇన్ని డబ్బులో నీ దగ్గర పెట్టుకుంటున్నావు అని అదే లొల్లి పెట్టి గొడవ పెట్టి కొట్టేళ్ళ కొట్టిరు సార్. కొట్టేళ్ళ కొట్టిరు సార్. ఇప్పటికి నా లెవ్వత్తలో దెబ్బలు కొట్టుడు ఎందుకు ఏడ్చి కళ్ళకు నీళ్లు కూడా రాకుండా అయిపోయినాయి, నాకు అంత ఇబ్బంది. గుంజుకున్న కమ్మలు మాటిలు అన్ని గుంజుకొని పొల్లు కొట్టిండు. కొడితే టౌన్కి కలిస్తే అరే ఓళ్ళ దగ్గర ఉంటావురా అంటే నేను మా అమ్మతోడు పోను అన్నతోడు ఉంటాను బట్టి ఇన్నొద్దులు నేనే చదువుకుంటే సార్ కూడా అన్నాడు, ఇన్నొద్దులు మీ అమ్మతోడే పోతే ఇవన్నీ తిరిగి ఇవన్నీ చేసింది, ఇప్పుడు ఎందుకు అంటున్నావురా అంటే లేదు సార్ నేను ఇష్టపెట్టిపోయింది అంటే కొట్టిన వాళ్ళు పోకపోతే ఏం చేస్తాం, కొట్టిన వాళ్ళు సార్ పోకపోతే ఏం చేయాలి, కొట్టిన వాళ్ళు వచ్చి ఇంత ఎవడల కాడ 2 రోజులు అన్నే పానం మంచిదాకా అన్నే ఉన్నా, జోలు వేసుకొని అన్నీ అడుక్కుంటూ అన్నే ఉన్నా. ఇక మళ్ళీ అడిగేది మా ఈయన దగ్గరకు వచ్చి ఈయన దగ్గరనే ఉన్నాయి. బతిపోసమ్మ అంటారు కదా అన్న, అక్కడ నేను తెలుసు అన్నట్టు పానం మంచి లేక దారుణం వేయించుకున్నా నేను. అక్కడ సరే ఉండని తీ అని అన్నారు, అమ్మ దారుణం వేయించుకుంది. దారుణం వేయించుకున్న వాళ్ళ మీద మనం అట్లా పుట్టి ఎంత పాపం అన్నది బాగా. మళ్ళీ నాకు ఇడికెళ్ళి దాకా ఆఫీస్ అయింది సార్, నాకు మంచిగా అనలేను. నేను కొంచెం మాట్లాడితే అమ్మతో దగ్గర రంది పెట్టుకున్నా కానీ అయ్యా కొట్టిండు కానీ 4 వద్దులు కోపం మీద అన్న ఉండని ఇక అలా పెద్ద బంగారు అక్కడ కూర్చొని చేసిరు చూడు, ఆడ వాళ్ళంతా చెప్పిరు, వాళ్ళంతా వాళ్ళ మంది. ఇక మా బావలందరూ చచ్చిపోయారు,
లంచం పెడితే పోలీసు వాళ్ళు వాళ్ళ దిక్కే అరే మాట్లాడుతారు. నీకు ఆయనకి 4,000 రూపాయలు వస్తాయి, రోజు 2-3 వేలు అడకత్తాడు. ఆ పైసలు ఈ పైసలు మంచి బాగా కట్టుకుని నీ తమ్ముని చదువుకోరా ఏమవుతుంది అని అంటే మళ్ళీ ఆడు చదువులేడు, ఆడు తాళం చేపించలేదు సార్. ఒక లంచం ఉంది, అది దొరకపోతుంది, అదే తాళం చేపిస్తుంది, అదే దిగిపోతుంది, నీళ్ళు పోతుంది, ఆమె ఎంత వస్తుంది. వాళ్ళు ఏం చేసేది లేదు సార్. నేను మస్తు సార్లు చెప్పిన లేకపోతే న్యాయం పని తోలేసిరి ఆమె నేను గిన్నె ఇత్త పైసలు అని తోలకపోతుంది నా లెక్క. కయ్యి తల్లిని నేను అక్కని నేను అని కూడా చెప్పుకుంటు. నా బిడ్డ కొరట్లోకి ఇచ్చిన ఆమెకు 3 ఆడపిల్లలు, ఆమె అక్కడ ఉంటది. అక్క కాదు బిడ్డ కాదు, అది కులవుది. అగో దాన్ని పెట్టుకొని నన్ను దూరం చేసారు సార్. మా అక్క సొంతం అక్క కొట్ల కాడు ఉంది, వేరే కులపామెతోనో తిరిగి తింపుతారు. ఇప్పుడు మీరేమన్నా ఆయన పైసలు ఆశించి మీరేమన్నా కొట్లాడిండ్రా? నేను ఆయన పైసలు చేయబట్టి ఏం కొట్టలేదు సార్. ఆయన పైసలు ఆయనకే పెట్టినా, నేను నిన్ను 1 రూపాయి తినపోదు. నేనేం తినలేదు, దావకాండ్ల మందం ఎలా తీసుకున్నా వానికి చెప్పిస్తే ఆయన్ని మింగుతాడని నేను అక్కడ ఏదన్నా బాకిచ్చుకున్నా, ఇంత బ్యాంకులలో పెట్టుకున్నా బాకిచ్చుకున్నా, నాకు 1 రూపాయిని ఖర్చు పెట్టుకోలేదు. నా దావకాండ్ల మందమే, నాకు గోళీల మందుల మందమే. అడుకొచ్చిన పైసలు నీకేం ఇయ్యలేదు ఇప్పటిదాకా? ఏమి ఇయ్యలేక అన్ని నా దగ్గరనే ఉండే. ఇచ్చిన పైసలు నేనే జమ చేసి ఒక పెట్టినాయ్యా. ఆయన పరిస్థితి ఏమైతుంది? అట్లా పెట్టుకున్నావు. నువ్వు ఆ పైసలు అన్ని తెచ్చి నాకెందుకు ఇస్తలేవు? నా పెద్ద కొడుకు ఆ లంజన అయ్యి అందుకోర్రి, ఎల్లగొట్టి ఆ పోరను గుంజుకోర్రి. ఇప్పుడు ఆ 10 అడకొచ్చిన పైసలు ఎట్టనా మళ్ళీ ఇది అడకొస్తే మీరు తినచ్చు, మీరు తాగచ్చు అని మంది చెప్పిరాడు. వాళ్ళు తినుకుంటా కూర్చుంటారు అని. బియ్యం అయితే సార్ పాపం వాళ్ళు గిట్నే షూటింగ్ తీసే కదా సార్లు ఇచ్చి 2-3 సంవత్సరాల బియ్యం ఉండి ఆ బియ్యం వస్తాయి, అన్ని వస్తాయి, ఉప్పు పప్పు అన్ని కడికలు తెచ్చి ఇచ్చిర్రు. అవన్నీ గుంజుకున్నారు. ఇవన్నీ వస్తాయి అని ఇక్కడ బువ బారేరి అని మంచిగా చదువుకోరు మీరే, దాన్ని ఎల్లగొట్టరు. అది ఉంటే ఈ కొడుకు పంచిస్తుంది జాగల భూములు. ఆ ఇల్లు ఉందిగా సరసనం చేస్తుంది. ఇది లేకుండా చేస్తే ఉన్న పైసలు ఇప్పుడు బాకి ఇచ్చింది అవి మీకే వస్తాయి. ఈ పోరంది ఎల్లగొడితే 10-5 ఇస్తాడు, వెళ్ళిపోతాడు. తల్లిని చంపాలి మొదలని పెట్టారు సార్ నన్ను. ఏడికి వచ్చిన దగ్గరనే ఉంటే పెడతాడు సార్. ఆడే ఎప్పుడన్నా 500-600 ఇస్తాడు ఖర్చుకు. మా అమ్మ దగ్గర ఉంటే అమ్మోళ్ళ ఇంటికి పోతా, చిన్నప్పటి నుంచి అమ్మోళ్ళ ఇంటికి పోయి అమ్మోళ్ళ ఇంటికన్నా ఉంటున్నా. అర్థమైతలేదు. 3 అక్కజల్లు అని ఇక నాకు బాధలు ఉంటాయి అన్న, బాగా అందరి గురించి ఆలోచిస్తా. ఎట్లా అయ్యో మా అమ్మకి ఇట్లా అయిపోయా ఎట్లా అని ఆలోచిస్తా నేను. ఇక మా అమ్మకి తోడి చూద్దామని కూడా వెతికినా అన్న. చేస్తామని అంటే ఎక్కడ పెళ్లి చేస్తారో అని ఇంత వాళ్ళు ఏం చేశారు, లాక్కూరు. ఇప్పుడు అమ్మ మీద నాయన మీద ఏమైనా పాట ఉందా గంగన్న? మన అమ్మ వీధి ఉంది ఒకటి వాడవా? కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురము, మనసుకు కాదు మరువతరము. తల్లి గర్భాగుడిలో నున్నప్పుడు రక్తం ముద్దై ఎదుగుతున్నప్పుడు 9 మాసాలు నిండుకున్నప్పుడు అమ్మాయిగా నేను కడుపులో నన్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన సేములే సొమ్మసిల్లునమ్మా. అమ్మంటే ఇంత గొప్పదో బ్రహ్మ కన్నా వర్ణించవశమౌనా. ఎన్ని జన్మాలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరమునా. పొద్దున లేచి నీ నామము తలిచి నిన్ను పూజించిన నీ రుణము తీరునా అమ్మా. కమ్మనైనా అమ్మ పాట వింటే ఇంత మధురము, మనసుకు కాదు మరువతరము. సూపర్ అన్న, చాలా అన్న. అట్లా నాన్న మీద ఉన్నాయా? అట్లా ఉన్నది, నాన్న మీద ఒకటి వాడే నాన్నది కూడా. గుడ్డివాడంటారు నన్నందరూ, గుడ్డివాడంటారు నన్నందరూ, కళ్ళు లేని వాడిని నేను కాదు, కళ్ళుండి తప్పులు చేసే ఈ లోకం గుడ్డిది, కళ్ళని దేవునికి నా వందనం, కళ్ళని దేవునికి నా వందనం.
నువ్వు లేక నేనే లేను నాన్నా, ఎవరున్నా నువ్వు లేకుంటే అన్నీ సున్నా, నాన్న లేని జీవితమే నాకొద్దు, నాన్న కన్న కలలే నాకు నిత్యం, నాన్నని మెచ్చని ప్రేమ ఎన్ని కాసులు ఓసిన వద్దు, నాన్న లేని బ్రతుకే ఇరిగిన ఓ కుడి భుజమే, బ్రతికిన నా బ్రతుకంతా నాన్న నీకంకితం, నువ్వంటే చాలా ఇష్టం నాన్న, నువ్వంటే చాలా ఇష్టం నాన్న. థ్యాంక్ యూ అన్న. సూపర్ సూపర్, క్యా బాత్ హై. అద్భుతమైన పాట వాళ్ళు నిజంగా. అంటే అమ్మ మీద నాన్న మీద ఎక్కడ అన్న ఈ పాటలన్నీ ఎక్కడ నేర్చు? మన ఈ గుడ్డివాడు అంటారు అన్నది నాన్నది, మన శ్రావణ్ డైమండ్ అన్న తీసుకెళ్ళిండి అన్న. అదే మన ఏ పిల్లాని బర్త్డే వస్తే ఈ క్యాలెండర్ లా నన్ను నేనే మరిచిపోతా ఈ సారండింగులా అని వాళ్ళే అవునవును అన్న తీసుకపోయిండు. అచ్చా, సినిమా పాటలు కూడా వస్తాయన్న నీకు? నాకు వస్తాయన్న, లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ కూడా వస్తాయి. ఒకటి వాడవా లవ్ ఫెయిల్యూర్ సాంగ్? ఎంలాడ రాజన్న దేవుణ్ణి అడుగే నీ మీదున్న ఇట్టం, ఓ కుండగట్టు అంజన్న స్వామిని మొక్కినని నీకు రావద్దు కట్టం, సిటికేస్తే పోయేటి పానానికి ప్రేమ సిగ్గులు పెట్టిన వేందే, బండ తీరుగుండేటి నా గుండెకు ఇన్ని బాధలు పెడుతున్న వేందే, ఆ దేవుని మీద మన్ను వయ్యని ప్రేమకు బాకి లేదేందే, బువ్వ తింటే ఓతలేదే నీ మీదే పానమాయే, పిల్ల నీ తోడు లేకపాయే నాకు సావన్న రాకపాయే, ఎంలాడ రాజన్న దేవుణ్ణి అడుగే నీ మీదున్న ఇట్టం, ఓ కుండగట్టు అంజన్న స్వామిని మొక్కినని నీకు రావద్దు కట్టం, నువ్వెట్లున్నావో ఇంటి కాడా నేను రాలేనే నిన్ను చూడా, నువ్వెట్లున్నావో ఇంటి కాడా నేను రాలేనే నిన్ను చూడా, నేనున్నది బాడను కాడా చచ్చిపోయిన తెలువదే జాడా, ఓ నా పానం పోతున్నది ఇంట్లో సీకట్టి అవుతున్నది, నువ్వు నా తొవ్వ చూడవోకు నా అడుగుల్లో నువ్వు రాకు, కంట కన్నీళ్లు పెట్టవోకు ఇంట్లో దుఃఖాల పాలుగాకు, సిటీకి ఎత్తబోయేటి పానికి ప్రేమ సిగ్గులు పెట్టిన వేందే, బండ తీరుగుండేటి నా గుండెకు ఇన్ని బాధలు పెడుతున్న వేందే. సూపర్ సూపర్ గంగన్న, అద్భుతంగా వాడతాను అది నువ్వు. థ్యాంక్స్ అన్న. ఎంత ప్రాక్టీస్ ఉంది, ఎంత సాధన ఉంది నిజంగా. ఫస్ట్ నాకే వచ్చింది అన్న అవకాశం, అట్లా నేనే మిస్ చేసుకున్నా. ఏదైనా సినిమాలకి ఇట్లా వచ్చిందా? సినిమాలో రాలే అన్న. అంటే ఏదైనా రేడియోలకు యూట్యూబ్ లకు అట్లా రికార్డింగ్లకు అంటే వచ్చింది. ఇది మన రెండే వాడిన పాటలు, ఈ అన్ననే వాడిండి. రికార్డింగ్ లో వాడినావా? రికార్డింగ్ లో ఒకటి ఇదే జుమ్మ దినం అని చెప్పలే ఇందాక వాడినావు, ఇంకోటి గుడ్డివాడు అంటారు ఇంత ముందు వాళ్ళే పాడినావు అది. అవును సరే, ఇప్పుడు ఇన్ని వాడినావు కదా గంగన్న, రైతుల మీద ఏమైనా వస్తాయి నీకు? రైతులు అంటే రైతు కాదు కానీ పాటమ్మతోనే ప్రాణం నాకు, చదువులు అమ్మ రాపుతుంది. అది చదువు లేకపోతే ఎంత బాధ ఉంటది అని అది ఒకసారి వాడే. పాటమ్మతోనే ప్రాణం నాకు, చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధము నేనురా, అమ్మా నాన్న రెక్కలాడుతేని బుక్కెడు బువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల ద్వారను నేనురా,
వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుఖాల ద్వారాను నేనురా ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే మన నాన్న గలి కర్రు వట్టి పొలము దున్నలే ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే మన నాన్న గలి కర్రు వట్టి పొలము దున్నలే కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం మా అక్కను బావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం మా అక్కను బావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం చెప్పేటోళ్ళు లేకపోది పిలైపోయినా చదువు అమ్మ విలువ తెలిసి ఎంఏ ఇంగ్లీషు పట్టా ఉందినా పాఠమ్మతూనే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధము నేనురా అమ్మా నాన్న రెక్కలాడుతేనే బుక్కెడు బువ్వరా వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుఖాల ద్వారాను నేనురా సూపర్ సూపర్ గంగన్న, అద్భుతంగా వాడతాను నేను. అంటే నీకు ఇంకా రికార్డింగ్ అవకాశాలు రావాలి, నువ్వు ఇంకా యూట్యూబ్లో వాడాలనే మన తెలంగాణ నుంచి ఇంత దూరం వచ్చి నీ ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాం. కానీ పాట అనేది ఎప్పుడైనా మనకు పూట గడవాలి, బతుకు చెప్పాలి. కానీ ఇంట్లో పంచాయతీ పెడుతూ అమ్మని బదనాం చేస్తూ ఇట్లా ఎందుకు మీ రవి మారిపోయిన, మీ రవి మీ దగ్గరకు వస్తాడని నమ్మకం మీకుందా? రాడన్నా, రాడా? వచ్చినా కానీ ఏం చెప్తాడంటే ఇక అతను ఇక మళ్ళా చెప్తారు అవి మధ్యలో పెట్టుకుంటాడు, మళ్ళా తర్వాత మళ్ళీ అట్నే చెప్తాడు. మళ్ళీ ఉంటాడు పైసలు వచ్చిన వాళ్ళు అన్నకి ఇన్ని వచ్చినాయి అని చెప్తాడు. వాళ్ళని అన్నకి చెప్పుకునేటోళ్ళు కూడా వాళ్ళతో పుట్టినావు కదా, మరి వాళ్ళిద్దరికి అంత ప్రేమ ఎందుకు ఉంది, నీ మీద ఎందుకు లేదు? ఇక ఆయన పైసలు తెచ్చిస్తాడు, నేను తెచ్చియా. ఏంటంటే నాకు భార్య ఉన్నది, పిల్లలు 3 ఉన్నారు అన్న, 2 ఆడోళ్ళు, ఈ పాపతో ఒక కొడుకు. అంటే వేరే వాళ్ళు అన్నట్టు ఆమె నన్ను చేసుకుంది. ఆ పిల్లని అంటే వాళ్ళే ఈయన చదువుకోలేడా? వాళ్ళు ఈ పిల్లని నేను లగ్గం చేసుకుంటా, నీకు ఏది మంచి ఎండగా పిల్లకు ఉంటుంది అంటే అట్లా కుదురుతా అన్న. నాకు నీ కడుపు నువ్వు నిన్నెవరు పట్టుకొని సాగాలి తర్వాత ఆడపిల్లలు ఉంటేనే ఇవాళ రేపు ఇది ఉన్నది. అన్న వాళ్ళు చదవాలి, ఎడకన్నా దొరకపోవాలంటే వాళ్ళు దొరకపోతారు, కడుపు బిడ్డ ఉంటేనే కదా. ఎట్లా మరి నీ భార్య నీకు బాగా సహకరిస్తుందా? మరి నీకు మంచిగానే ఇస్తా అన్న, చూపు కనబడదు, ఆమె నీకు తోడు చేదోడు వాదోడు గట్టిగా ఉంటుందా? అన్ని మంచిగానే. ఇప్పుడు ఇద్దరాలు మొగలు మంచిగా కలిసి ఉంటారు, కలిసి ఉంటాం అన్న. అమ్మకు కూడా సపోర్ట్ చేస్తుంది, అమ్మని ఆలు పెట్టినట్టు ఏమైనా బాధ పెడుతుంది? ఏం లేదు అన్న, ఇప్పటికైతే మేము ఏమన్నా మంచిగా చూసుకుంటాం మా అమ్మని. అప్పుడే రమ్మన్నారు కానీ ఈయననే తోలుకొని పోయి తీసుకొస్తా అనుకున్నా, ఆయన ఆడున్నాడు కదా. ఇప్పుడు ఒక రోజు వాళ్ళ మాటలు నువ్వు ఈయన కానలేదట కదా? అంటే కొన్నొద్దుల మాటలు నిజామాబాద్ అన్న, నిజామాబాద్ బాసరా బైన్సా కాలు కొట్టుకున్నా కింద దగ్గరికి రాలి కొడుకు పోయినామని దగ్గరికి వచ్చి కింద కాలు పెడితే నేను కింద వండుకున్నా అని వాళ్ళు ఒక ముక్క పెట్ట దొరకకుండా పోయినా. మళ్ళీ ఇప్పుడు ఈయన వచ్చి నేను చూసుకుంటున్నా. మళ్ళీ నేను దొరకతే ఇప్పుడు ఆడనని చూసుకునేది. ఇప్పుడు కాదు గంగన, ఇంత సంసారం చేసి మనల్ని మంచి నచ్చడున్నా భరిస్తారు కదా భార్యలు. అవునన్నా, అట్లా వాళ్ళ మీద ఏమైనా పాట ఉందా నీకు? అంటే అలా ఉంటే పాడు ఏమైనా తెలిస్తే, లేకపోతే దానికోసం పెద్ద పరిశాన్ ఏం అవసరం అంత తెలియదు. కానీ బలగం సినిమా పాట పాడతా. పాడు. అన్న వాడింది. అయ్యో రామ రామ అయ్యో రామ రామ బాలి, అయ్యో రామ రామ బాలి, గాటెటు పోతున్నవే బాలి, మన ఇల్లు గీడున్నదే బాలి, మన జాగీడున్నదే బాలి, కట్టిన ఇల్లు నిడిసి బాలి, నువ్వు తిన్న కంచమిడిసి బాలి, పడుకున్న మంచమిడిసి బాలి, నీయాలి పిల్లలిడిసి బాలి, గాటెటు పోతున్నవే అయ్యో రామ రామ బాలి, అయ్యో రామ రామ బాలి, ఆ
కుమరింటి కుండతోటి బాలి సాలింటి బట్టతోటి బాలి దప్పుల సప్పుల నా బాలి సొన్నాయి సప్పుల నా బాలి పడగట్టి పాడగట్టి బాలి పాడల్ల వండబెట్టి బాలి నలుగురు ఎత్తుకొని బాలి 10 మంది మొత్తుకుంటే రామ నువ్వు గన్న పిల్లలిడిసి ఎడవాసి నువ్వు ఓతివా బాలి మమ్మిడిసి నువ్వు ఓతివా బాలి ఆ అయ్యో దింపుడు గాలాల కాడా బాలి నిన్ను కింద దించినారా బాలి సువ్వుల నూరు పెట్టి బాలి బాపాని పిలిచినారా బాలి పిలిచిన పిలుపులేమో బాలి నీకన్నా ఏరవాయే బాలి నీకన్నా ఏరవాయే ఏడ్చిన రావాయిని బాపు మమ్మెట్లా మరిసినవే బాలి ఆ నీ ఎత్తు కాడు వేర్చి బాపు కాడుపై వండబెట్టి బాపు నిలువెత్తు నీ రూపము బాపు కట్టెల్లా గాలుతుంటే బాపు శివగౌని వంశమునా బాపు నీ పేరు మాసిపాయే బాపు నీ తల్లి ఏడవబట్టే బాపు నీ జాడ ఏడ దొరికే బాపు కన తండ్రి లేని బతికే కల తప్పిన బతుకులే బాపు మన ఇల్లు సీకటాయే బాపు మన ఇల్లు సీకటాయే బాపు. థ్యాంక్ యూ అందరికి. సూపర్ సూపర్ గంగన్న, అద్భుతంగా పాటలు పాడినావు. కానీ ఎక్కడ కూడా ఇంత కళ ఉన్నా నీకు కళామ తల్లి అన్యాయం చేయదు. ఎప్పుడైనా నీ కడుపు నిండా బువ్వ దొరుకుతుంది. నువ్వు కళగా అంటే ఇంకింత కళగా వెలిగేందుకు ఈ లోకం దారి చూపుతుంది. కళ్ళు లేవన్నది, కళకు కళ్ళు ఉండాల్సిన పని లేదు, కళకు కాళ్ళు ఉండాల్సిన పని లేదు. కళకు కంఠం ఉంటే చాలు, కళను ప్రేమించేంత మనసు ఉండే చాలని నిన్ను చూస్తే అర్థమవుతుంది. ఎంత మంచి పాటలు ఎంత అద్భుతంగా పాడుతున్నావు. ఇంకొకటి నీకు నచ్చిన పాట ఒకటి పాడు. నచ్చిందా అన్న? ఇంకోటి పాడుతున్నా. అయ్యయ్యో నాదేమి రాత ఓ భాగమంతా, అయ్యయ్యో నాదేమి రాత, కన్లు లేని బతుకు చూడు కన్నీళ్ళే తోడు, కన్లు లేని బతుకు చూడు, పాపాపు దేవుడా ఈ జన్మ నాకెందుకయ్యా, అయ్యయ్యో నాదేమి రాత ఓ భాగమంతా, అయ్యయ్యో నాదేమి రాత, ననుగన్న తల్లిని చూడా బాకీ లేదాయే, ఎట్లుంటదో తెలియదాయే, కడుపారా ననుగన్న తల్లి రూపెరుగనైతి, కడుపారా ననుగన్న తల్లి, రాత మీద మన్ను నాదేమి రాతైపాయే, అయ్యయ్యో నాదేమి రాత ఓ భాగమంతా, అయ్యయ్యో నాదేమి రాత, నా సిన్ననాడే బాపు దూరమయ్యిండు, నా సిన్ననాడే బాపు, మా బాపు బతుకుంటే మాకి గోసుండపోవు, మా బాపు బతుకుంటే మాకు కన తండ్రి లేని బతుకే వ్యర్థం బాపు, అయ్యయ్యో నాదేమి రాత ఓ భాగమంతా, అయ్యయ్యో నాదేమి రాత, కన్లు లేని ఈ జన్మ ఎందుకిస్తివిరా, కన్లు లేని ఈ జన్మ. సూపర్ అన్న. అంటే ఇట్లాంటి బాధ అనిపిస్తుంది ఎప్పుడన్నా? ఇక అనిపిస్తుంది కానీ ఏం చెప్తామన్నా, ఇక బతకాల్సిందే అంతే, ఇక ఫాయిదా ఏముండదు. ఈ అమ్మ ఇంత ధర్మం చేయరవ్వా కన్ను లేవు అని అంటే ఎవరన్నీ ఎత్తారు. కానీ ఈ పంచాయతీ దిగుతుందా మరి? ఏంది పరిస్థితి? దిగదన్న. నా దృష్టి ఏముందంటే ఈ ఛానల్ దయచేసి ఎవరైనా నా అమ్మ మా తల్లి అనుకోలేడు, రాని మాటలు మాట్లాడిండు, అది మాట్లాడదు, అది తప్పు. అయితే అవకాశం రావద్దని నేను అనుకుంటున్నా. ఎవరా ఏమన్నా అనుకోని అని
అవకాశం రావద్దు. ఫస్ట్ ఎదిగిండు, పైకి వచ్చిండు, కానీ అట్టి ఆ నోట్ల మన్ను పోసుకున్నాడు. సరే ఏదైనా కానీ నువ్వు ఎదగపో కానీ కని పెంచిన తల్లిని అట్లా దుర్భాషలు ఆడటం, ఈ మందిలో చెప్పటం ఇది రైట్ కాదు కదా. అవునన్నా, చాలా మంది చాలా బ్యాడ్ కామెంట్స్ పెడుతుర్రు అన్న. టైటిల్ రాసి పెట్టిర్రు కానీ వాళ్ళు కూడా కొంచెం అన్నా అనుకోలేరు. సో ఈ అన్యాయం జరగకూడదు. ఇంత అడ్డగోలుగా మాట్లాడి, ఎందుకంటే అన్నం పెట్టిన అమ్మ కదా, కనిపించిన తల్లి కదా. అమ్మ లేకపోతే మేము ఎక్కడి నుంచి వస్తామన్నా? అమ్మ మమ్మల్ని చిన్నప్పటి నుంచి నన్ను చదివిపించింది అన్న, 2nd ఇయర్ వరకు చదివిపించింది. అమ్మ లేకపోతే మా బతుకు వేస్టే. మొన్న పట్టుకున్నాడు పెద్దన్న, ఇన్ని రోజులు అక్కడ ఉన్నాడు, తమ్ముని తోలుకరా పోరా అంటే సి గుడ్డోళ్ళని తోలుకొస్తాను అంటుండే. ఇప్పుడు పైసా కనబడ్డవాళ్ళే గుడ్డోళ్ళు గుర్తొస్తుండు. అరే నిజంగా మిత్రులారా, అంటే పాట అన్నం పెట్టవచ్చు కానీ మన మనసు ఎక్కడైనా మంచిగా ఉంటేనే పాట అయినా పూట అయినా ఏదైనా గడుస్తుంది. కానీ కన్న తల్లిని దుర్భాషలాడి ఎంత పెద్దగైనా కూడా, ఇప్పుడు బంధాలు ఎట్లయిపోయినాయంటే డబ్బులుంటే బంధాలు లేకపోతే లేదనే పరిస్థితికి వచ్చింది. కళ్ళే కనపడని వాళ్ళు వాళ్ళ గొంతును నమ్ముకొని పాటను నమ్ముకొని పోతున్న పరిస్థితుల్లో వాళ్ళను మభ్యపెట్టి కన్న తల్లి పెంచి చిన్నప్పటి నుంచి కనిపించిన తల్లిని దూరం చేసి ఆమెను దుర్భాషలాడి ఆమెను ఛానళ్ళ ముందు అసభ్యంగా మాట్లాడి ఒక తల్లి మీద మాట్లాడి బతకాలనుకోవడం అది ఎట్లాంటి బతుకు. కాబట్టి తల్లికి తోడుగా నేను ఉంటాను. వాళ్ళ చిన్న కొడుకు గంగాధర్ అన్న అదే పాటను నమ్ముకున్నాడు, అదే దేవుని నమ్ముకున్నాడు, అదే పాటతో యాచక వృత్తిలో ఉన్నాడు. తను గర్వంగానే చెప్తున్నాడు, 10 మందిని మోసం చేసే పనిలో అయితే లేడు, 10 మందికి వినోదాన్ని మంచి పనిలో ఉన్నాడు, 10 మందికి తన పాటతో అలరిస్తున్నాడు. నిజంగా గంగన్న, నువ్వు ముఖ్యంగా నీ బిడ్డ నక్షత్ర, మీరంతా మీ అమ్మతో పాటు హ్యాపీగా ఉండాలి. ఎటువంటి జంజాట్లు పెట్టుకోకండి, అవి జరిగేటివి జరుగుతాయి. కానీ ఏదైనా న్యాయం మన వైపు ఉన్నప్పుడు మనం నిలబడతాం. అందులో ఎటువంటి బేషాలు లేవు. నేను మన తెలంగాణ ఛానల్ తరపు నుంచి కూడా గంగాధర అన్న నెంబర్ మీకు పెడతా. మీకు చేతనైన వాళ్ళు అందుకు సాయం చేయండి. మా వంతు కృషి కూడా మేము చేస్తాము. ఎందుకనంటే వాళ్ళు పాట తప్ప ఏ కల్మషం లేని వాళ్ళు, ఏ మనుషుల మీద ఏ మాయా మర్మం తెలియకుండా దేవుని గుడి దగ్గర ఏదో వాళ్ళకి చేతనైనంత బతికెళ్ళ తీసుకుంటూ ఇంకో సాంగ్ వాడుతున్నా. దేవుంది వాడతా, నిల్చుంటా. నేను కూడా నిలబడతా. నిల్చో అన్న అంటే అట్లేం లేదు, ఏమనుకోకన్నా. ఏమనుకోను, వాడే నువ్వు అట్లేం లేదు. అమ్మ నేను పోతున్న లంకలోనికి సీతమ్మ జాడలు తేవడానికి, అమ్మ నేను పోతున్న లంకలోనికి సీతమ్మ జాడలు తేవడానికి, రంది పెట్టుకున్నాడమ్మా నా రాముడు నేను తట్టుకోను అంజనమ్మా ఈ బాధను, రంది పెట్టుకున్నాడమ్మా నా రాముడు నేను తట్టుకోను అంజనం ఈ బాధను, అమ్మ నేను పోతున్న లంకలోనికి సీతమ్మ జాడలు తేవడానికి. ఏది ఏమైనా సోవైన బ్రతుకైన నా రామయ్య తండ్రి కోసం ఇక 7 సముద్రాలైన దాటి ఆ లంకనంత గాలించి నా తల్లి సీతమ్మ జాడలు తెస్తానమ్మా. నా కన్న తల్లి అంజనమ్మా, నేను పోతుని తల్లి లంకలోనికి నా తల్లి సీత జాడ తేవడానికి, రంది పెట్టుకున్నాడమ్మా నా రాముడు నేను తట్టుకోను అంజనమ్మా ఈ బాధను. కొడుక నా సిన్ని అంజన్న పోతే పోతివి గాని పైన కాడ పైలం బిడ్డ, నువ్వు చిన్నప్పుడే బగమంటే సూర్యుని పండందుకొని మింగవేనవు బిడ్డ, జర ఎక్కడ ఏదుందో చూసుకుంటా మెదులు బిడ్డ. నా కొడుక అంజన్నా ఓయిరార సిన్ని తండ్రి ఆలంకకు పైలంగా ఓయిరారా అంజన్నా, రాముణ్ణి దలుచుకొని నా కొడుక నిండు దీవనాలే పొంది పోరా అంజన్నా. నా తండ్రి రామయ్యా రామయ్యా నన్ను దీవించి పంపవయ్యా రామయ్యా, నా తండ్రి రామయ్యా రామయ్యా నన్ను దీవించి పంపవయ్య రామయ్యా.
ఇడువబోకు తుడువబోకు నా రాముడా నేను ఎట్లనైనా తెస్తా తండ్రి సీత జడా. సూపర్ సూపర్ గంగన్న, అద్భుతంగా వాడుతున్నావు నిజంగా. కోరస్ ఇచ్చేటోళ్ళు ఉంటే మంచిగా ఇంకా బాగుండే. మనం నేను అంటే నీ దగ్గరికి వస్తా. ఓకే అన్న, నేను కొండగట్టుకే వచ్చి తీసుకోవాలి. ఈ లోపు దారిలో మీరు కలిసిరు, మీతో ఒక మాట మాట్లాడాలి. అమ్మ కూడా బాధలు ఉన్నది. ఇటువంటి బాధలు మీ కుటుంబంలో ఉండొద్దు, అందరు కలిసిమెలిసి కూడుండాలి. అట్లాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడొద్దు అని చెప్పేదానికే నేను ఇక్కడ వరకు వచ్చిన. మిత్రులారా, కళ అనేది అన్నం పెట్టాలి, కళ అనేది కలగలపాలి, కళ అనేది కూడు పెట్టాలి, కళ అనేది మనకు నీడనియాలి, జాడనియాలి అనేది కళ అనేది. కానీ కుటుంబంలో మనకు కుట్రలు పెట్టొద్దు, కుటుంబంలో మనని ఎడవాపే కుట్రలు కళ ఎప్పుడు చేయవద్దు. పెద్ద మనుషులు ఎడవాపుతురు అన్న. మోతేరాజం రాయరామ్ అంటారు మేడిపల్లి. మా గూడెంలో బాగా లంగలు ఉన్నారు అన్న, పైసకు వాళ్ళు అట్లా చేస్తారు అన్నట్టు. నాకు జాగ మంచి అంటే 20,000 దేపో 30,000 దేపో అంటారు అన్న. నేను ఎక్కడి నుంచి తేవాలి, నాకు కళ్ళు నుంచి తేవద్దు. నేను ఒక రోజు వస్తా, ఇదే మీడియా ఛానల్ ముందు వాళ్ళతో మాట్లాడదాం. 20,000 నువ్వు ఎందుకు ఇవ్వాలి, 30,000 ఎందుకు ఇవ్వాలి, జన్మ హక్కు ఉన్నప్పుడు దయచేసి అన్న ఏదో మీ దయ. నేను వస్తాను. నీకెందుకు, నీ నెంబర్ పెట్టిస్తా. ఇప్పుడు గంగన్నకు కూడా మనం అందరం సాయం చేద్దాం చేతనైనంత. నేను నెంబర్ పెడతా. మన తెలంగాణ నుంచి కూడా ఇటువంటి కళాకారులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మట్టిలో మాణిక్యాలు వీళ్ళు. కళ్ళతో పని లేకుండా కళతో మనల్ని ఆకర్షిస్తూ మనల్ని ఇంత వినోదాన్ని వంచుతున్న వీళ్ళకు మనం అడ్డమైన ఖర్చులు ఎన్నో పెడతాం. కానీ అక్కడికి వచ్చే ఖర్చు ఒకటి గంగన్న లాంటి వాళ్ళకి పెట్టాలి మనం. అది మన బాధ్యత. ఆ తల్లి కన్నీళ్లు చూడాలి, ఈ తండ్రి కడుపు చూడాలి, 3 పిల్లలు వీళ్ళందరూ చూడాల్సిన బాధ్యత మనకు ఉంది. మిత్రులారా, మన తెలంగాణ నుంచి మళ్ళీ కొండగట్టుకు సపరేట్ గా రేపో ఎల్లుండో పోయి ఈయన సమస్య ఏదైనా మనం మాట్లాడే బాధ్యత మనం తీసుకుందాం. అప్పటి వరకు గంగన్న నువ్వేం టెన్షన్ పడకు. నేను రాచకొండ రమేష్ ని మాట్లాడుతున్నా. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. ఇంకో చిన్న డౌట్ అన్న, మా భార్యకు ఆధార్ కార్డు అనేది లేదు, తీస్తలేరు. ఎవరిని అడిగినా గానీ ప్రూఫ్ ఆమెది ఏం లేదు. వచ్చిన రోజు నీ సమస్యలు అనేది ఆధార్ కార్డు అర్ధగంటలో వస్తుంది. పెద్ద ముచ్చట కదా అది. థ్యాంక్స్ అన్న. నీకు సమస్యలు ఏమున్నా మేము ఉంటాం. మన తెలంగాణకు నువ్వు ఫోన్ చేయి. ఓకే అన్న, ఏదో మీ దయ అన్న. పెద్దోడు అట్లా ఓకేనా. నీ మంచి కళ ఉంది. ఎప్పుడు కళాకారులు ఎప్పుడు గర్వంగా ఉండాలి, గల్ల ఎగిరేసుకొని ఉండాలి. కళాకారులు ఎప్పుడు బిరుండాలి. అది మిత్రులారా, నేను నెంబర్ పెడతాను మీకు డిస్క్రిప్షన్ లో. గంగన్నకు సాయం చేసేటోళ్ళు చేయరు. అమ్మకు దాపు నిలబడదాం. మనం అందరూ కళని బతికించుందాం. కళ కోసం, కళ కాసుల కోసం కాదు, కళ కోసం. కళను బతికిద్దాం, మనం బతుకుదాం. నమస్తే. జై మన తెలంగాణ. జై జై మన తెలంగాణ. రైట్ అన్న, థ్యాంక్ యూ.